ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా నారా లోకేష్ మాట్లాడుతూ నిన్న విశాఖలో మాకు మేమే పోటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్లో మాకు ఎవరు పోటీ లేరు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా విశాఖకు ఒక పెద్ద బూస్ట్ లాంటి వార్త చెప్పవచ్చు. అదేంటంటే రేపో మాపో గూగుల్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు సాక్షాత్ ముఖ్యమంత్రే ప్రకటించారు. విశాఖ దిశ మారే అవకాశం ఉందంటారా? ఆర్థిక రాజధానిగా విశాఖ ఎదిగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారండి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, డోంట్ బ్లఫ్ ద పీపుల్. ఫస్ట్ మై సెంటెన్స్ ఆఫ్ ఆన్సర్. వై? బికాస్ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రకటించారు. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే యువగలం అనే పేరుతో నిరుద్యోగ యువకులకి నెల 3,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇది మన మహానాడు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రకటించారు. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం. తెలుగుదేశం ఇస్తుంది సాక్షిగా, ప్రమాణంగా. ఎన్ని ప్రామిస్లు చేస్తారు, ఎంత బ్లఫ్లు చేస్తారు, ఎంతమందిని మోసం చేస్తారు. సి, క్రెడిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేబీ నో, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్, వీఆర్ నాట్. బట్ మన ఇండియాలో ఏమైపోయిందంటే, ఎడ్యుకేషన్ ఉండి కూడా వీఆర్ బికమింగ్ ఎ సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్. నాకు ఈ నాయకుడు నచ్చాడా? ఏ నాయకుడు అయితే ఏంటి, నాకేం వచ్చింది? సిటిజన్ ఆలోచించాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకేం బెనిఫిట్ వచ్చింది. నేను ఆ పార్టీ కార్యకర్తనో, లేకపోతే ఆ పార్టీకి మా నాన్న లాయల్గా ఉన్నాడనో, మా ముత్తాతలు ఫాలో అయ్యారని కాదు. ఈరోజు నాకు బెనిఫిట్ ఏమొచ్చింది, దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది చూసుకోకుండా ఇంకా ఎంతమందిని బ్లఫింగ్ చేస్తూ కూర్చుంటారు. ఓకే, మీరు చెప్పిన నారా లోకేష్ గురించి ఆయన ఇచ్చిన ఒక మాటకే 100 రోజులు, ఎన్ని 100 రోజులు దాటిపోయాయండి? నాకు అర్థం కాలేదు. ఇంకా ఎన్ని 100 రోజులు రావాలి? లాస్ట్ ఎలక్షన్స్ టైంలో 100 రోజులు అప్పుడు ఇస్తారా? ఫస్ట్ టర్మ్లో కూడా మీరు ఇదే కదన్నా, నిరుద్యోగ భృతి అన్నారు, ఇచ్చారు. మీకు చేత కాకపోతే డోంట్ గివ్ ఎ ప్రామిస్. ఉద్యోగాలు ఇచ్చారు కదా. ఏం ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగులందరూ గుర్తుపెట్టుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో తెలుసా? ఉద్యోగాలు కొత్తవి 2 లక్షల చిల్లర. తెలుసా ఎవరికైనా? అది 2 lakhs ఉద్యోగాలు రిక్వైర్మెంట్ కొత్తవి క్రియేట్ చేయాలి. న్యూ రిక్రూట్మెంట్, న్యూ పోస్ట్ నీడ్ టు బి క్రియేట్. 2 lakhs ఉన్న దాంట్లో, వేకెన్సీ ఉన్న దాంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం కాదు. కొత్తవి 2 లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేయాలి, గవర్నమెంట్వి. అది మీకు చేత కాదు, ఎందుకంటే కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే మీకు తెలుస్తే కదా. టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు మొన్న, మళ్ళీ నేను అదే అంటున్నా, ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్టు, శాంక్షన్ అయిన పోస్టులని మీరు నోటిఫికేషన్ ఇవ్వడం మీరు గొప్పతనం కాదు. కొత్తగా ఎన్ని పోస్టులను శాంక్షన్ చేయబోతున్నారు, కొత్తగా ఎన్ని పోస్టులను క్రియేట్ చేయబోతున్నారు, కొత్తగా ఎన్ని ఉద్యోగాలను మీరు తీసుకురాబోతున్నారు, దట్స్ అ క్వశ్చన్. ఆల్రెడీ ఉన్న వేకెన్సీలను ఫిల్ చేయడం అది ఆటోమేటిక్ కదా, అది ఆటోమేటిక్ ప్రాసెస్. అది దానికేం పెద్ద గవర్నమెంట్ రావాల్సిన అక్కర్లేదు. ఈ మన జనాలకి కాస్త కూడా మైండ్ లేక, చదువుకున్నారు మన లాంటి వాళ్ళు, మన బ్యాచ్ లాంటి వాళ్ళము, బుర్ర లేక వాళ్ళు చెప్పే భాషలో మనం ఇంటా కూర్చున్నాం. వాళ్ళు నోటిఫికేషన్ వస్తాను, నువ్వు రాకముందు కూడా గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? పడుకొని నిద్రపోతున్నారా? నెల జీతం తీసుకోవట్లేదా? తెలవదా? ఎవరు క్వశ్చన్ చేయడా దీన్ని? ఎవ్రీ మంత్ వీఆర్ పేయింగ్, రైట్? దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీ, రైట్? దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ సావరెన్ డ్యూటీ రైట్స్. మరి వాళ్ళ మ్యాట్రిక్స్ ఎక్కడ? డే టు డే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ? ఎందుకు పని చేయలేదు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు కన్సాలిడేటెడ్ చేయలేదు? అన్ని సర్వీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకటి ఉంటారు. ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ? కలెక్ట్ చేసే డేటా తెలీదా మీకు? దానికి ఇంత హంగామా అవసరం? అయిపోట్లో ఒక ఎక్సెల్లో వేసుకున్నా కూడా వచ్చింది కదా. మళ్ళీ మీరేమో ఈజీ గవర్నెన్స్ అంటారు, రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారు. ఎక్సెల్ మెయింటైన్ చేసే డేటాలకి కూడా ఇన్ని సంవత్సరాల టైములు తీసుకుంటారు. కామన్ సెన్స్ ఉండాలి కాస్తైనా. ఇది మన పరిస్థితి. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇస్తుంది. నేను ఎందుకు ఆన్సర్ ఇచ్చా? నేనేమంటున్నా, ప్రభుత్వం వచ్చి ఇచ్చింది అంటే కొత్త పోస్టులని మీరు క్రియేట్ చేశారా? కొత్త పోస్టులని మీరే తీసుకొచ్చారా? కొత్త జాబ్స్ తీసుకొచ్చారా? దట్ యూ హ్యావ్ టు టాక్. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు వస్తాయి. మంచి పాయింట్ అడిగారు. పెట్టుబడులు అంటే భారతదేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు అవసరం లేదు. తెలుసా అది ఎవరికైనా? దానివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా? భారతదేశంలో ఉన్న ప్రజలు ఓనర్షిప్ని కోల్పోతున్నాం. వీఆర్ బికమింగ్ స్లేవరీస్. ఎనీబడి నోస్ అబౌట్ దిస్? 1991లో ప్రైవేటైజేషన్ చేశారు. లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎందుకు చేశారు? ఇది తెలుసుకోండి ఫస్ట్. పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు, ఎకనామికల్ డెఫిసిట్స్ ఉన్నప్పుడు, ఆ ఎకనామికల్ని గ్రోత్ చేయడం కోసము మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ క్యాష్ ఫ్లో లేనప్పుడు ఫారెన్ నుంచి మనము
టెక్నాలజీని అదేవిధంగా కరెన్సీని ఇంపోర్ట్ చేసుకున్నాం. నౌ వీ హ్యావ్ ఎ ప్లెంటీ అండ్ వాస్ట్ ఆఫ్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్,